గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మెట్రోలకు కదలిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విశాఖ విజయవాడ మెట్రోలకు కదలిక. మెట్రో రైలు ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 40% విలువైన పనులకు టెండర్లు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0కు ఆమోదం. 79,900 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు అంగీకారం. 1.5 లక్షల ఉద్యోగాలకు అవకాశం. రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. తిరుపతి తొక్కిసలాటపై కమిషన్ నివేదిక. కేబినెట్ ఆమోదం. విజయవాడ విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విజయవాడలో ఈ ప్రాజెక్టు తొలిదశ కింద 2 కారిడార్ల అనుమతి మంజూరుకు అడుగులు పడుతున్నాయి. 10,118 కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు. ప్రభుత్వ జాయింట్ వెంచర్ ఈక్విటీ ఫండింగ్ సగం ఉండేలా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. విశాఖ నగరంలో 11,490 కోట్ల అంచనా వ్యయంతో ఇదే పద్ధతిలో పనులు చేస్తారు. ఈ 2 చోట్ల అంచనా వ్యయంలో 40% మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు వీలుగా భూ కేటాయింపులు, పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదించడంతో పాటు ఉత్తరాంధ్రలో భూ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకు 1941 ఎకరాల భూమిని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో తీసుకోనున్నారు. విశాఖ అర్బన్ ల్యాండ్ పూలింగ్ పథకం 2016 నిబంధనల ప్రకారం ఈ భూమి తీసుకునేలా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ విస్తృతం అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలు మంత్రి పార్థసారథి విలేకరులకు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం అంటూ ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. ప్రధానుల సమక్షంలో సంతకాలు. 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం. చారిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోడీ. స్మార్టర్తో భేటీలో పలు అంశాలపై చర్చ. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలనే నిర్ణయం. విజన్ 2025 ఆవిష్కరణ. భారత్ బ్రిటన్ సంబంధాలు సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. 2 దేశాల మధ్య గురువారం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కాబోతుంది. బ్రిటన్కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. దుస్తులు సహా చాలా వ్యవసాయ రంగ, ఆహార, శుద్ధి ఉత్పత్తుల్ని టారిఫ్ని లండన్ పూర్తిగా మినహాయించబోతోంది. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే స్కాచ్ విస్కీ, జిన్లపై సుంకాన్ని మన దేశం సగానికి తగ్గించబోతుంది. తాజా ఎఫ్టీఏతో ఇరు దేశాల్లో పలు రంగాల్లో వేల కొద్ది ఉద్యోగావకాశాలు పుట్టుకు రాబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరో చిచ్చు అంటూ థాయిలాండ్ కంబోడియా ఘర్షణ. సరిహద్దులో పరస్పరం దాడులు. థాయిలో 11 మంది మృతి, 28 మంది గాయాలు. నష్ట వివరాలను వెల్లడించిన కంబోడియా. సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసిన థాయ్. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, పశ్చిమాసియా ఘర్షణలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా మరొక యుద్ధం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని టచ్ చేశారు. లేకపోతే భారతీయుల్ని నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు చైనాలో పరిశ్రమలు నిర్మించడం, భారతీయ ఉద్యోగులు నియమించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడుతూ చాలా కాలంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించింది. దీనివల్ల చాలామంది అమెరికన్లకు ద్రోహం జరిగింది. మన దేశంలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో తమ సంస్థలు నెలకొల్పుతున్నాయి, భారతీయ ఉద్యోగులు నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. ఇక్కడ ప్రజల అవకాశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ అన్ని కంపెనీలు పనిచేయాలని ట్రంప్ పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు. 80% రాయితీపై ఉన్న సర్కార్ ఏడాది 440 మందికి అందించేలా ప్రణాళిక. వ్యవసాయానికి చేయూత. 5 నుంచి 7 నిమిషాలను ఎకరం పొలంలో పిచికారి. డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు రానున్నాయి. వ్యవసాయంలో సాయపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని రాయితీపై అందించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లు అందిస్తుంది. దీన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాది 440 మంది మహిళలకి డ్రోన్లు ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు విషయం ఏంటి? డ్వాక్రా మహిళలకి ఎవరు ఇవ్వబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాని పేరు ఎవరికి రాశారు? వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాశారు. వీళ్ళ వార్తల్లో తెలివితేటలు అయ్యే ఉంటాయి. పోతే సాక్షి. చదువు కొనలేం అంటూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,200 కోట్లు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 6 క్వార్టర్ల పెండింగ్. ఫలితంగా అర్ధాంతరంగా చదువు మానేస్తున్న విద్యార్థులు. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు, బిడ్డల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని చదువుల పట్ల కూటమి సర్కార్ చిత్తశుద్ధి ఇదేనా నిలదీస్తున్నటువంటి తల్లిదండ్రులు. వసతి దీవెన 2,200 కోట్లు పెండింగ్లోనే. మొత్తంగా 6,400 కోట్లు బకాయిలు. నిధులు విడుదల జాప్యంతో ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల నిర్వహణ దారుణం. తెలంగాణలో మాదిరిగా కోర్టుకెళ్లే యోచనలో ఇంజనీరింగ్ కళాశాల అసోసియేషన్. 80%కు పైగా కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారం. వైఎస్ఆర్సీ పాలనలో ప్రతి త్రైమాసికం టెన్షన్గా చెల్లింపులు. 5 ఏళ్లలో ఉచిత ఉన్నత విద్యపై 15,663 కోట్లు ఖర్చు. ఏ లోటు లేకుండా విద్యార్థులు చదువుకు ప్రోత్సాహం. 2024 జనవరి, మార్చి త్రైమాసికం ఫీజులు మేలో ఇవ్వాల్సింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగింది. మొదలు ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వని విదల్చని చంద్రబాబు సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులు కూటమి సర్కార్ దగ్గర నాన్ లోకల్ కోటాగా పరిగణించి వారి ఫీజు రియంబర్స్మెంట్కి ఎగనాం. దశాబ్దాలుగానే ఏపీలో ఉంటూ పన్నులు చెల్లిస్తున్న కుటుంబాలకు చొక్కేదురంటూ మీకు ఫ్రీ సీట్ లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హోటల్ ఉద్యోగికి 4.6 కోట్లు జీఎస్టీ. గతంలో పొగాకు వ్యాపారం చేసి మానేసిన యువకుడు
ఉచితంగా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటే అపరిచిత వ్యక్తికి వివరాలు, ఆ జీఎస్టీ నెంబర్తో 140 కోట్ల మేర బంగారం వ్యాపారం, లాభాలు దోచేసి పరారైన నిందితుడు లబోదిబోమంటున్న బాధితుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది తప్పు అతందే కదా, దాంట్లో జీఎస్టీ డిపార్ట్మెంట్ తప్పు కాదు కదా. లేకపోతే పాడైన కాలేయానికి పునరుజ్జీవం, హెచ్సియులోని తులసి థెరప్యూటిక్ స్టార్టప్ ఘనత, మార్పిడి అవసరం లేకుండా మళ్ళీ పెరిగేలా ప్రయోగం, జంతువుల్లో ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం, త్వరలో మానవ ప్రయోగాలు, దేశంలో 25 లక్షల మందిని పరీక్షించగా 65% మంది ఫ్యాటీ లివర్ బాధితులే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మైనర్లతో దొంగల ముఠా తయారీ, 3 మైనర్లతో ఏడాదిగా చోరీలు చేయిస్తున్న వైనం, అపహరించిన సెల్ ఫోన్కి సిమ్ వేయడంతో పెట్టుబడిన బాలురు, బయటపడిన టీడీపీ కూటమి నేతల బండారు, మంత్రి ఫోన్తో 41 నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు, నామమాత్రపు రికవరీతో సరి అని ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. విషయం ఏంటంటే మైనర్లకు లెక్కర్ గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేస్తూ కోర్టులు వెనకేసుకున్నారు. అధికార కూటమికి చెందిన 2 నేతలు. కృష్ణా జిల్లా మచిలీపట్ల ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్ ఫోన్లో సిమ్ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం మచిలీపట్నం నవీన్ మెట్టల కాలనీకి చెందిన జనసేన నేత బందర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేత పిఎక్స్ సన్నిహితంగా ఉంటాడు. ఈయన బందర్ మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకి చెందినటువంటి టీడీపీ నేత కొలిక్కిగడ్డ రాముతో కలిసి కొలిక్గడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలి మాస్టర్ ప్లాన్ వేశారు. 3 మైనర్లకు మాయమాటలు చెప్పి లిక్కర్ గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు 10కి పైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతో పాటు సుమారు 700 గ్రాములు వెండి వస్తువులు, లక్షల్లో నగదు చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి చోరీ సొత్తునంతా 2 నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలను చిలకలపూడి బంగారం అని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు. ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతో పాటు సెల్ ఫోన్ అపహరించిన మైనర్లు ఆ ఫోన్లో సిమ్ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్పై మోజుతో మైనర్ కొత్త సిమ్ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ కావడంతో బుధవారం 3 మైనర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులు నిర్గాంతరపోయారు. విషయం తెలిసిన పోలీసులు 2 కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రి నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయటపడితే కూటమి పరుగు పోతుందని భావించిన మంత్రిని కేసులు నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41 నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్య నేత పిఎక్స్ సన్నిహితంగా ఉండటంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి చూపినట్టు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన 3 మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్వాంటమ్ వ్యాలీలో Q5AI భాగస్వామ్యం, 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయనున్న సంస్థ. సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ రేపటి నుంచి ఈ నెల 31 వరకు ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఆక్వా వ్యాలీ తప్ప ప్రతి తానే అంటారు. అమరావతిలో చేపల పెంపకం చేస్తే మంచి ఫలితాలు వస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెట్టేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సొసైటీల్లోనూ పచ్చ మేత, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, దినసరి ఉద్యోగాల భర్తీ ఇప్పటికే సుమారు 7,000 మందికి పైగా నియామకం. రెగ్యులరైజేషన్ పేరు దండుకుంటున్న టీడీపీ నేతలు పెండింగ్ ఆర్థిక లావాదేవీలను చేతివాటం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బుక్కెడు బువ్వ బురదలోనే అంటూ విద్యార్థులకు పెట్టే బుక్కెడు బువ్వలోనూ కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందుతోంది. నాణ్యమైన ఆహారం అందించడం అలా ఉంచితే పెడుతున్న నీళ్ళచారు, పురుగుల అన్నానికి కూడా సరైన సదుపాయాలు లేని దుస్థితి. వంటశాల లేక వంట మనుషులు, భోజనశాల లేక విద్యార్థులు తీవ్ర అస్వస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జీసంగడ మండలం కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ తీరిది. వర్షాలు పడుతుండటంతో ఆవరణంతా బురదగా మారింది. ఆ బురదలోనే వంట చేసి గురువారం పిల్లలకు వడ్డించగా విద్యార్థులంతా అక్కడే కూర్చుని ఆరగించారు. కనీసం పాత్రలు కూడా సరిపోక నేల మీద ఓ బెంచిపై వస్త్రం పరిచి అందులో అన్నం ఆరబోయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తీరు బడిగా ఫీజుల ఖరారు అంటూ ఆర్టీఈ ప్రవేశాలపై ప్రభుత్వ జాప్యం. స్కూళ్ల రేటింగ్ ప్రకారం 8,500 నుంచి 14,500 వరకు నిర్ణయం. ఏడాది ఆర్టీఈ అడ్మిషన్లు తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళు 31,701 మందికి సీట్లు కేటాయింపు. సగం మందిని చేర్చుకునే యాజమాన్యాలు, ఆర్థికంగా నష్టపోయిన పేద తల్లిదండ్రులు అంటూ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఫీజును ఖరారు చేసింది. పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను అనుసరించి 8,500 నుంచి గరిష్టంగా 14,500 వరకు ఫీజులు నిర్ణయించింది. గతేడాది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రకారం 1 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ను అనుసరించి ఫీజులను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా పిల్లలకి చేరుస్తున్నటువంటి దాంట్లో ఈ కాన్సెప్ట్ వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉద్యోగులకి డిఏ ఇవ్వడానికి మనసు రావడం లేదు అంటూ
ఉద్యోగ సంఘ నాయకుడి స్టేట్మెంట్. ఉద్యోగులకు ఒక్కడి ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరెడ్డి మిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కనీసం ఒకటియే ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూసిన నిరాశ మిగిలిందన్న ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైన ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ రైల్వే జోన్ డిపిఆర్కి పచ్చ జెండా అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద, జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్న సీఎం. అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంపై స్వార్థ రాజకీయంతో ఆరోపణలు. సత్సంబంధాలు పునరుద్ధరణకి అక్కడికి వెళ్తున్న రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం. వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా 9,000 కోట్లు సేకరించాం. ఆ పార్టీ కుట్రలు ఇన్వెస్టర్లు నమ్మడం లేదు. అక్రమ కడ్డాలు నిర్మించేటప్పుడు కూల్చేయాలి, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి, మంత్రివర్గ సాధ్యాలతో చంద్రబాబు నాయుడు అన్నటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. సింగపూర్ మీద ఎవరు బొరచాలట్లేదు. సింగపూర్ అనేటటువంటి దేశం ఇక్కడేదో కడుతుందనడమే పచ్చి భ్రమ అన్నటువంటిది. ఇక్కడ కట్టడానికి దానికే కన్స్ట్రక్షన్ అనుభవం లేదు. అది కేవలం ఒక వ్యాపార బ్రోకర్, ఎక్కడ పెట్టుబడులు కావాలి, ఎక్కడ పెట్టేవాళ్ళు ఉన్నారన్న మధ్యన అనుసంధానం చేయగలిగేటువంటి. అయితే ఇంకొక బురద ఏంటయ్యా అంటే, దానికి 1,600 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేసేసి దాన్ని గనక క్యాన్సిల్ చేస్తే త్రిబుల్ పరిహారాలు ఇస్తామని చెప్పి, దాని మీద ప్రాబ్లం వస్తే ఇంగ్లాండ్ కోర్టులో కేసులు వేయాలి అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ అభ్యంతరం. అంతేగాని సింగపూర్ మీద ఎక్కడెవడికి కోపం ఉంటుంది ఆ పాయింట్ని ఇక్కడ జాగ్రత్తగా డైవర్ట్ చేస్తున్నారు. నీచ జర్నలిజం అలవాటు ఎట్లాగూ ఉంది కాబట్టి ఆ నీచ జర్నలిజంతో దాన్ని కవర్ చేస్తున్నారు. లేకపోతే దోస్తు మేరా దోస్త్ అంటూ వైసీపీ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం 2 చోట్ల దర్యాప్తులు బయటపడుతున్న విషయాలు. జగన్ కోసం నాడు షర్మిల ఫోన్ ట్యాపింగ్. మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్. శ్రవణరావు ఆశ్రమం తన దుబాయ్ ప్లాట్లో ఆతిథ్యం. లెక్కర సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రాజకేశ్ రెడ్డి. లావాదేవీలకు నాటి బీఆర్ఎస్ సర్కార్ సాయం. నా ఫ్లాట్కి వచ్చి వెళ్ళేవారు తెలుగు వాళ్ళు అని రానిచ్చారు. వరుణ్ చాణక్య తెలుసు, సిట్ విచారణ శ్రవణరావు అన్నటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే భూమన దందా నిజమే అంటూ స్వర్ణముఖి నది పక్కనే 9 ఎకరాల కబ్జా, ప్రహరీ కట్టి కలిపేసుకున్న వైసీపీ నేత నిర్ధారించిన రెవెన్యూ శాఖ. ఆ భూమి విలువ 50 కోట్ల పైమాటే. భూ కబ్జాపై భూమనకు రెవెన్యూ నోటీస్, చట్ట ప్రకారం కేసులు అంటూ మంత్రి అనగాని స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే అప్పుడు అలా ఇప్పుడు ఇలా. నాడు చంద్రబాబు హింసించారు, ఇప్పుడు మిథున్ కోసం కన్నీరు. బాబు కష్టాలకు స్నేహ బ్లాక్ మౌన సాక్ష్యం. ఇదే బ్లాక్లో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి. బాబు జైల్లోకి వెళ్తున్న దృశ్యాలు. జగన్ మీడియాలో పదే ప్రచారం. పైశాచికం. రోజుల పాటు గదిలో ఒక కుర్చీ మాత్రమే. ఒళ్లంతా దద్దుర్లు వచ్చిన చికిత్సలో నిర్లక్ష్యం. ములాఖత్లకు జైలు అధికారుల మెలికలు. కంటికి శస్త్రచికిత్సపై నివేదికలు మార్పు. మిథున్ రెడ్డికి అన్ని సౌకర్యాలు. తాలిబాన్లు టెర్రరిస్టులు అప్పుడు గుర్తురాలేదు. పెద్దిరెడ్డికి నిర్జనులు టీడీపీ శ్రేణులు కౌంటర్ అంటూ. వాళ్ళు ఎవరు లేదు, తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ చేస్తారు, దానికి వీళ్ళు మాట్లాడతారు. ఇంకోటి, ఇప్పుడు మిథున్ రెడ్డి చూపించట్లేదా, లేదా జగన్ది ఎన్నిసార్లు చూపించలేదు జైలు లోపలికి వెళ్ళేటటువంటి. అదే సందర్భంలో అక్కడ ఒక్కచోట కూర్చున్నారా కుర్చీలో, ఎవరు చెప్పారు వీళ్ళకి, ఎందుకు ఈ అబద్ధాలు అంటే ఒక సానుభూతి కలిగించాలా చంద్రబాబు గారి మీద, మిగతా వాళ్ళ మీద అసహ్యం కలిగించాలా. అక్కడ మంచం ఇచ్చారు ఆయనకి, ప్లస్ సర్వేంట్ని కూడా ఇచ్చారు అక్కడ అన్నం అది వడ్డించడానికి. ఇంటి భోజనాన్ని కూడా అనుమతించారు. ప్రభుత్వం అప్పుడు ఏది అబ్జెక్షన్ చేయలేదు, అది క్లియర్గా ఉంది. కాకపోతే ఇక్కడ నాటకాలు. మన నాయకులకి సంబంధించి సానుభూతి తెప్పించాలి, ఎదుటి నాయకుల మీద అసహ్యం తెప్పించాలి. నీచ జర్నలిజానికి పరాకాష్ఠకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇకపోతే నెల్లూరులో నాణ్యమైన ఇనుప ఖనిజం అంటూ, ఇనుము తయారీలో మ్యాగ్నైట్ ఒక ముఖ్యమైన ముడి పదార్థం. దీనిలో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. దీన్ని శుద్ధి చేయడం కూడా సులభం. అట్లాంటి అత్యంత నాణ్యమైన మ్యాగ్నైట్ ఐరన్ బోర్ నిక్షేపాలు నెల్లూరు జిల్లా లింగసముద్రం, పల్లెటివారిపాలెం మండలాల పుష్కలంగా ఉన్న జేఎస్డబ్ల్యూ కంపెనీ తనిఖీల్లో గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. 2 మండలాల పరిధిలో 10 గ్రామాల్లో 21.87 చదరపు కిలోమీటర్ల విస్తృత ఇనుప ఖనిజ నిక్షేపాలను గతంలో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వేలో తేలింది. దీంతో ఈ ప్రాంతంలో ఐరన్ ఓర్ శోధన, మైనింగ్ కోసం కాంపోస్ట్ స్టైల్ లైసెన్స్ పొందిన జేఎస్డబ్ల్యూ వారం రోజులుగా క్వాలిటీ నిర్ధారణకు డ్రిల్లింగ్ పనులు ముమ్మరం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అది 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్ అంటూ జనం ఆరోగ్యంతో జగన్ చెలగాటం. అమ్మకాలు నగదు లావాదేవీల్లోనే ఎందుకు, దీనికి జగన్ సూటిగా జవాబు చెప్పాలి. వివేక గుండెపోటుతో చనిపోయారని తన ఛానల్లో ఎందుకు ప్రసారం చేశారో కూడా జగన్ నోరేపాలి. సిద్ధర్యాప్తు కొండంతవి ఎలకను పట్టినట్టుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాపం ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కాదు. మొత్తం 5 ఏళ్ళు కలిపినా 1,00,000 కోట్ల రూపాయలు అమ్మలేదు. అమ్మందాన్నే 5,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం. అన్నయ్య మీద ద్వేషం, ఓవరాల్గా సమాజం మీద ద్వేషం కింద, వార్తల మీద ద్వేషం కింద, రాజకీయం మీద ద్వేషం కిందకి మారిపోతున్నటువంటి పరిస్థితి. సరే, వీళ్ళు ఎట్లాగూ కవర్ చేసుకొస్తారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు జరుగుతున్న పరిణామాలు.